माता की उम्मीदों पे न डाले पानी। So guys, we'll వచ్చేసి African tribals. So guys, finally we are in the most awaited place of Andaman, the cellular jail. చూసారా, కనిపిస్తుందా? ఉల్టా పల్టా కనిపిస్తుంది కదా. సో లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తా చూడండి. అవుట్ వ్యూ ఆఫ్ సెల్యులార్ జైల్. ఇది మోస్ట్ ఏది చూసినా అండమాన్ సిరీస్ అని అండమాన్ వీడియోస్ ఏది చూసినా కూడా ఫస్ట్ మనకు కనిపించేది ఇదే అండమాన్ జైల్. అసలు అందులో అంత స్పెషాలిటీ ఏమున్నది, మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ దీంట్లో జైలు, అందరు కాదు కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇందులో వేసి చిత్రహింసలు, మనం ఏదన్నా నార్మల్గా చెప్పుకుంటాం కదా అండమాన్ జైలు ఎత్తే అయిపోతుంది ఇక అట్లా కామెడీగా అనుకుంటాం కదా, అలాంటి అంత క్రూరమైన జైలు అట మరి. సో చూద్దాము దాంట్లో ఏముంది, అంత వర్తా కాదా అన్నది నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో చెప్పండి నాకు, అండ్ వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో లెట్స్ గో గైస్. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. సో పదండి లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ కాస్ట్. ఒకవేళ మీకు లైట్ షోకి బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చైనా చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఒక్కరికి వచ్చేసి 300 to 350 పడుతుందంట. సో ఈ ప్రైస్ ఇప్పుడున్నవి అంటే 2023 నవంబర్లో. సో ఆ ప్రైజెస్ అనేవి చేంజ్ అవ్వచ్చు, ఎక్కువన్నా కావచ్చు తక్కువన్నా కావచ్చు. సో అవి మనం చెప్పలేము. సో ఇప్పుడు ఉన్నదైతే 350 అంట. సో లోపలికి వెళ్దాం. పవన్ బుక్ చేసిండు ఆన్లైన్లో, చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి అనేది. లెట్స్ గో గైస్, కమ్ ఆన్. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall. हर आधे घंटे में गाइड सर्विस स्टार्ट होता है. ऑलरेडी एक गाइड కారాగారం శిక్ష నీకు. ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టిండ్రు. అట్లాంటి ఒక 600 బాక్సెస్ ఉన్నాయంట. అసలు లైట్ లేదు, ఏమీ లేదు. ఒక్కొక్క దాంట్లో ఒక కఠిన కారాగారమైన శిక్షలు వేసే అన్ని ఇక్కడనే కావచ్చు మేబీ. సో చాలా ఉన్నాయి, మొత్తం ఒక 3 floors ఉన్నాయి. మొత్తం స్టార్ షేప్ లో ఉందంతా. చీకటిగా చూస్తుండనే భయం అవుతుంది, అంత ఘోరంగా ఉన్నాయి. సో ఇక్కడ ఇది చూసిందా, ఇళ్ళకెళ్ళి ఇట్లా తీయాలి, ఇట్లా తీస్తే అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అన్నట్టు. అక్కడ డోర్ తీసినాక ఇది ఓపెన్ అవుతుంది. చూడండి ఏం లేవు పాపం. వామ్మో ఎట్లున్నారో ఏమో. ఇక్కడ ఎట్లున్నదంటే ఒకవేళ ఇళ్ళకెళ్ళి దరిదాపున ఒకవేళ అసలు తప్పించుకోరాదు. సపోజ్ ఒకవేళ తప్పించుకున్నా కూడా అక్కడ చూసిన అన్ని వాటర్ ఉన్నాయి, అలా వాటర్లో వాటి జావాలన్నట్టుగా పెట్టినట్టున్నారు. వామ్మో ఈ బ్రిటిషర్స్ ఇంత దుర్మార్గులు ఉన్నారు. వామ్మో ఆ గోడ చూడండి, ఎక్కుతాడా మనిషి అన్నవాడు అంతగా. సో గైస్ చూసేసినాము, ఆల్మోస్ట్ అన్ని సేమే ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ సముద్రిక మ్యూజియంకి వెళ్తున్నాం. ఆగమాగం ఉన్నది, టైం లేదు కాబట్టి. సో కొంచెం జల్దీ తీసుకొని వద్దామని చూస్తున్నాం. సో నెక్స్ట్ సముద్రిక మ్యూజియంలో కలుద్దాం. బాయ్ గాయస్. సో గైస్ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. అక్కడ నుండి ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ ఒక్కడికి వచ్చేసి 30 రూపీస్. అండ్ చిల్డ్రన్ వీడియో కెమెరా లేకపోతే హ్యాండీ కెమెరా అట్లాంటి నాన్ ప్రొఫెషనల్ అయితే 2000 అట్లున్నాయి. ఈ టికెట్స్ అలా పెట్టుకో ఒకసారి. సో గైస్ వీళ్ళు వచ్చేసి ఆఫ్రికన్ ట్రైబల్స్, వాళ్ళని జరావా అంటే. సో నెక్స్ట్ ఫిష్ వచ్చేసి కోయికా ఫిష్ అంట. ఇది చాలా బాగుంది. ఇక్కడ చూడండి దానిపైన అంతా ఇట్లా గజ్జిలా ఉన్నది, మచ్చలుగా. సో అవి కోరల్స్, నార్మల్ కోరల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం ఆల్మోస్ట్ లాస్ట్ దగ్గరకు వచ్చేసాము.
సో ఇది వచ్చేసి మెరైన్ మ్యూజియం అంట. లోపల మరి అక్కడ పేరు ఒకటి పెట్టిండ్రు, లోపల బొమ్మలు ఒకటి ఉన్నాయి. ఇదంతా ఆఫ్రికా ఆఫ్. సో గైస్ నేను మీకు అన్నీ చూపించేసాను ఆల్మోస్ట్. సో ఒక హాఫ్ అన్ అవర్లో అండమాన్ జైలు నుండి, సెల్లార్ జైలు నుండి ఇక్కడికి వచ్చేసినాము. 5 o'clockకి క్లోజ్ అవుతుంది అంటే ఆగమాగం నురికొచ్చి మరీ మొత్తం కవర్ చేసినాము టైంలో. సో మీరు మా డెడికేషన్ని కొంచెం అర్థం చేసుకొని, మా పవన్ డెడికేషన్, నా డెడికేషన్ అర్థం చేసుకొని అట్లీస్ట్ ఒక లైక్ కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మిగతా వీడియోస్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లాగ్ పాయింట్ దగ్గరికి వెళ్దాము. అది ఓపెన్ ఉంటుందో లేదో తెలీదు. సో మనకు టైం తక్కువ ఉంది అన్నట్టు. మేము హ్యావెలాక్లో 3 days ఉన్నాం, నీల్ ఐలాండ్స్లో 2 days, అండ్ ఇక్కడ ఓన్లీ 1 day. అండ్ ఇక్కడికి దిగేసరికి కూడా ఆల్మోస్ట్ 1 o'clock అయింది. 1 hourలో తినేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. సో వీలైనంత వరకు కవర్ చేస్తున్నా గైస్. రేపు 9 o'clockకి ఫ్లైట్ ఉంది మాకు. ఒకవేళ కుదిరితే మార్నింగ్ ఏదైనా బీచ్ కవర్ చేస్తే చేస్తా, లేకపోతే లేదు. సో అది టైం పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఫ్లాగ్ పాయింట్కి వెళ్దాము. అక్కడ కూడా ఉంటే అది కూడా కవర్ చేస్తాను. సో వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్లాగ్ పాయింట్లో కలుద్దాం మళ్ళీ. బాయ్. आसमां क्या यही बाकी था गजब ढाने को, लाके गुर्बत में रखा है हमें तड़पाने को। आह जिस घर में हम तैयार थे मर जाने को, जीते जी हमसे छुड़ाया है काश आने को। जिंदगी भर तो हमें भेज के सारे पानी, जिंदगी भर तो हमें भेज के सारे पानी। कोई माता की उंगलियों पे न डाले पानी, कोई माता